హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మగారి వంటలు. ఈరోజు వచ్చేసి మనం మర్చి అన్నం చేసుకోబోతున్నామండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని నేను కడిగి ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. రైస్ వచ్చేసి ఇలా పొడి పొడిగా అయ్యిందండి. సో ఇలా పొడి పొడి కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి రైస్. 1 గ్లాస్ వాటర్ వేడి చేసేసుకొని వేడి నీళ్ళు వచ్చేసి ఈ పొడి అన్నంలో పోసుకోవాలండి. పోసేసి ఒక 2-3 మినిట్స్ మనం గ్యాస్ మీద పెట్టుకుందాము. రైస్ అనేది మెత్తగా కావాలండి. సో అందుకే గ్యాస్ మీద ఒక 2-3 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మొత్తగా రైస్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. మనం 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. రైస్ క్వాంటిటీ తగ్గట్టు మిరియాలు తీసుకోవాలండి. మిరియాలు వచ్చేసి మిక్స్కి వేసుకుంటున్నాను. పౌడర్లా కావాలి. మిరియాలు వచ్చేసి పౌడర్ అయిపోయింది కదండి, పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుందామండి. నెయ్యి వచ్చేసి హీట్ అయిన తర్వాత కొంచెం దాంట్లో ఇంగువ మంచి ఫ్లేవర్ వస్తుందండి. దీంట్లో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుందాం. స్లిమ్ మంట మీద మాడనివ్వకుండా కలుపుకుందామండి. రైస్లో వచ్చేసి పోపు వేసేసుకుందామండి. వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. చూసారు కదండి, వేడి వేడి మర్చి అన్నం రెడీ అయిపోయింది. నైవేద్యంగా దేవుడికి పెడితే బాగుంటుందండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.